28 బిర్యానీ ఆకుల మీద మీ శత్రువు పేర్లను రాసి మీరు ఈ యొక్క మాట చెప్పి అక్కడే కూర్చొని ఒక కర్పూరం ముందుగా పెట్టుకొని మీరు ఈ యొక్క నూనెలో ఆ యొక్క బిర్యానీ ఆకును ముంచి అక్కడే కూర్చొని కాల్చి వేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో 28 రోజుల్లో ఆ శత్రువు పూర్తిగా సర్వం కోల్పోయి రోడ్డు మీదకి రావటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల శత్రు నాశన తంత్ర ప్రయోగాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇటువంటి ప్రయోగాలను నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఎంతో మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇటువంటి ప్రయోగాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి వాటిని మీరు మంచి కోసమే ఉపయోగించేసి మీ యొక్క సమస్యల నుండి మీరు బయటపడటం కోసం ఆలోచించేయండి. అంతేగాని మీరు పక్కింటి వాళ్ళు ఏదో కోపతాపాల మీద ఒక మాట అన్నారా, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నారా, లేకపోతే మీరు చేసే ఉద్యోగం కాడ మీ పైన మీ వాసులు కానీ మీ ఆఫీస్ ఏదైనా అన్నారని అటువంటి వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు చేశారంటే ఇవి తప్పు అనేది ఎవరు చేసిన తప్పు అయితే తప్పుకు శిక్ష అనేది ఎవరైనా అనుభవించవలసి ఉంటుంది. ఆ కర్మ అనేది అందరూ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. ఎందుకంటే మీరు చేసే తప్పులకి మీ పిల్లలు మీ కుటుంబం మొత్తం రోడ్డు మీద రావడం జరిగింది అన్నమాట. కాబట్టి ఒకరిని బాధ పెట్టే పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఎవరు చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళు ఎదుటి వ్యక్తుల నుండి సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసి మాకు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఒకప్పుడు మేము మంచి స్థాయిలో ఉన్నాం, మమ్మల్ని బలానా వ్యక్తులు ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని కష్టాలు పెట్టారని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రయోగాలు చేయాలి. అంతేగాని నేను ఇందాక చెప్పిన మాదిరిగా ఎవరికి ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు అన్నమాట. అయితే ఇటువంటి ప్రయోగాలు చేయడం కోసం మనకు సపరేట్గా ఏదైనా రోజులు ఉంటాయంటే పక్కాగా ఉంటాయండి. ఎందుకంటే మనకి కావాల్సింది అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, మంగళవారం, సోమవారం, శనివారం ఇటువంటి రోజుల్లో మీరు చక్కగా మీకు సంబంధించిన ఒక మంచి బిర్యానీ ఆకులు అనేవి ఒక 28 బిర్యానీ ఆకులు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు నైట్ పూట చేయాలి, పగలు చేయకూడదు. నైట్ వచ్చేసి 9-10 గంటల తర్వాత మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేయాలన్నమాట. ఏమి చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఈ యొక్క ప్రయోగం మీకు కావాల్సింది ఏంటంటే ముద్ద కర్పూరం అనేది తెచ్చుకోవాలి. ఒక పెద్ద తెచ్చుకోవాలి, చిన్నవి కాదు. పెద్ద కర్పూరం, ముద్ద కర్పూరం తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాంతోపాటు ఒక చిన్న మూకిడి తెచ్చుకోవచ్చు. మూకిడి అంటే కుండ మీద ఉండే ఇట్లా మూతలాగా ఉండేది దాన్ని మూకిడి అంటారు. లేదంటే పెద్ద కర్పూరం మట్టి ప్రమిది ఉండేది అన్నమాట. ఆ మట్టి ప్రమిది కూడా తెచ్చుకోవచ్చు. మూకిడని తెచ్చుకోండి, లేదా పెద్దది మట్టి ప్రమిదని తెచ్చుకోండి. ఈ 2 తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నైట్ పూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇది ఒక ఇంట్లోనే చేసుకోవాలా, లేకపోతే బయట చేసుకోవచ్చా, లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఒక కొండల్లోకి వెళ్ళి చేసుకోండి, లేదా నదుల పక్కన కూర్చొని చేసుకోండి, లేదా చెరువు పక్కన కూర్చొని చేసుకోండి, లేదా మీ ఇంటి మేడ మీద కూర్చొని చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో చక్కగా కూర్చొని చేసుకోండి, ఎక్కడైనా చేసుకోవచ్చు. కర్పూరం తెచ్చుకున్నారు, పెద్ద మట్టి ప్రమిది తెచ్చుకున్నారు, లేదా పెద్ద మూకుడు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 28 బిర్యానీ ఆకులు తీసుకున్నారు. ఆ 28 బిర్యానీ ఆకుల మీద మీ శత్రు పేరు రాయండి. మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఒక శత్రు పేరు రాయండి. రాసి మీ ఏం చేస్తారు, మీ పక్కన పెట్టుకుని మీ ఎదురుగా పెట్టుకుని దేంతో రాయి శత్రు పేరు అనేది ఒక బ్లాక్ పెన్తో రాయండి అన్నమాట. బ్లాక్ పెన్నుతో బిర్యానీ ఆకుల మీద శత్రు పేరు రాయండి, గుర్తుపెట్టుకోండి. రాసిన తర్వాత దీనికి మీకు వచ్చేసి ఆవ నూనె కావాలంటే ఆవాల నూనె, దాన్ని ఆవ నూనె అంటే మీరు ప్రత్యక్ష కొట్టుల్లో దొరికితే, లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి. ఆ ఆవ నూనె తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కువ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని కూడా ఒక గిన్నెలో కానీ లేకపోతే దేంట్లో మీకు అనుకూలత బట్టి ఒక బాక్స్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, దాంట్లో కొద్దిగా పసుపు వేయండి, ఆ నూనెలో కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ ముందు మట్టి మూకిడి పెట్టుకోండి. మూకిడి ముద్ద కర్పూరం వేయండి. ముద్ద కర్పూరం వేసి 28 బిర్యానీ ఆకుల మీద శత్రు పేరు రాయండి. రాసిన తర్వాత పక్కన ఒక బాక్స్లో కానీ గిన్నెలో కానీ ఈ ఆవు నూనె పోసేసి దాంట్లో పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ రాసిన శత్రు పేరు ఏదైతే ఉందో 28 ఆకుల మీద ఆ యొక్క ఒక ఆకు తీసుకొని ఆ నూనెలో ముంచండి. ఆ నూనెలో ముంచేసి మీరు కర్పూరం వెలిగించేసి ఆ శత్రు పేరు తలుసుకుంటూ చివరిలో స్వాహ అని దాంట్లో వేసేసేయండి. శత్రు పేరు తీసుకోవటం సర్వనాశనం అయిపోవాలని దాన్ని శుభ్రం కాలిపోయిన దాకా వంగ స్వాహ అంటూ వదిలేసేయడం. మా శత్రు పేరు తీసుకోవటం శుభ్రంగా అది కాలిపోయిన దాకా ఉండటం. ఈ విధంగా 28 ఆకులను ఆ నూనెలో ముంచాల్సిందేను, ఈ మంటల్లో కాల్చాల్సిందేను. ఆ విధంగా చేస్తేనే దీనికి రిజల్ట్ అనేది వచ్చింది. అంతేగాని మీరు నేను ఎందుకు చెబుతున్నానంటే వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చక్కగా నీట్గా చూస్తే మీకు అర్థమైపోయింది మాట ఏం చేయాలని.
ఇక్కడ ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేసుకోవడం దేనికి అనుకుంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. కానీ ఏంటంటే కొన్ని విషయాలు టైం అనేది వేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నిలబెట్టేది కాబట్టి అక్కడ మన టైం అనేది వేస్ట్ చేసుకోవాలి. కొన్ని విషయాలు ఏంటంటే దాంతో మన పని లేదు అనుకున్నప్పుడు దాకా టైం వేస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేసినా సరే ఒక అంటే ఎట్లా ఉండేదంటే ఒక చిన్న తంత్రంతో మన జీవితం నిలబెడితే చాలు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా వీడియో అనేది పూర్తిగా చూడండి. చూస్తే మీ పక్కా రిజల్ట్ వచ్చేసింది అనమాట. నేను చెప్పిన ప్రకారం చక్కగా 28 బిర్యానీ ఆకుల మీద రాసుకొని మేము ముందుకు ముద్దకర్పూరం పెట్టుకొని దాన్ని మూకుడిలో పెట్టేసి వెలిగించేసి 28 బిర్యానీ ఆకుల మీద నల్ల బ్లాక్ పెన్తో రాయాలి. రాసిన దాన్ని ఆవ నూనెలో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఈ బిర్యానీ ఆకుని దాంట్లో ముంచి లేపి ఆ శత్రు సర్వనాశనం అయిపోవాలనేసి శుభ్రంగా ఆడ కూర్చొని కాల్చి వేసింది. మీరు కాల్చేటప్పుడు దాన్ని జాగ్రత్తగా పుట్టుకుని చివరిదాకా కాలింది కాబట్టి మీ చేతులకి ఏం అవ్వకుండా ఏదన్నా పిన్ను లాంటివి తీసుకొని వెళ్ళండి. ఏదైతే ఇట్లా పుట్టుకున్నా కూడా ఏం అవ్వదు అన్నమాట. ఆ విధంగా దగ్గర దూరంగా మొత్తం 28 ఆకులు అక్కడ కూర్చొని కాల్చి వేయాల్సిందేను. అది చేసిన మీకు కరెక్ట్గా 28 నుండి 41 రోజుల్లో ఆ శత్రువు ఎవరైతే ఉన్నారో అవి అక్కడ ఏ విధంగా శబ్ద తరంగాలు వస్తాయో మీకు కాల్చేటప్పుడు వాళ్ళ జీవితం కూడా ఆ విధంగా అంటే సర్వనాశనం అయిపోవడం జరుగుతుందన్నమాట. నేను మళ్ళీ 1-2 సార్లు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. ఎందుకంటే ఇవి అందరికీ చేసుకునే కాదు, చిన్న చిన్న కోపతాపాలు చేసుకోవద్దు. ఎందుకంటే శిక్ష నుండి ఎవరు కూడా బయటపడతారు అనుకుంటా. ఎవరు కూడా బయటపడతారు. తప్పు చేసినప్పుడు పక్కాగా శిక్ష పడాల్సిందే. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు. కాబట్టి మీరు చేసే దాంట్లో న్యాయం అన్నీ కరెక్ట్గా ఉంటే దేవుడే మీకు ఆటోమేటిక్గా తొందరగా మీకు వాళ్ళకి అంటే మీరు ఎవరికైతే చేశారో వాళ్ళకి ఇంకా తొందరగా జరిగేలా చేస్తారు. ఎందుకంటే తనకు తెలుసు వాళ్ళ మనం చాలా కష్టపడ్డాడని. కాబట్టి మీకు ఇంకా తొందరగా అయ్యేలా చేస్తారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయండి. అయితే ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మా వాట్సాప్ మీరు కాంటాక్ట్ అయితే మీకు దాన్ని ఏ విధంగా మీరు చేయొచ్చని మీకు చెబుతామన్నమాట. అదేవిధంగా మీకు ఏదన్నా సరే ధన రాబడి కోసం కానీ ధన ఆకర్షణ, వశీకరణ, తాయితు, బ్యాగ్ మ్యాజిక్ నివారణ, తాయితులు ఇటువంటి అన్నీ కూడా మనం బ్రాస్లెట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే మీకు నేను కొరియర్ ద్వారా పంపించడం జరిగింది అన్నమాట. అయితే ఒకసారి కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.